అవర్ ఛానల్. సో ఓటింగ్ రిజల్ట్స్ అయితే చూద్దాం అబ్బా. సో మళ్ళీ తనుజ టాప్ లోకి వచ్చిందా అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ 2-3 days వెనక్కి వెళ్ళిందంటే ఏదేదో మతలబ్స్ జరిగాయంట. అదేదో ప్రోగ్రామ్ రాసి కూడా పెడతారంట. ఒక్కరే ఈమెయిల్ ఐడీస్ ఒక 50-100 క్రియేట్ చేసుకొని అట్లా ఓటింగ్ చేయడం వల్ల కూడా కళ్యాణ్ ఓటింగ్ పెరిగిందని చెప్పేసి తనుజ ఓటింగ్ తగ్గిందని, లేకపోతే తనుజ టాప్ లో ఉంటే కళ్యాణ్ వాళ్ళు ఇలా చేశారని, కళ్యాణ్ టాప్ లో ఉంటే తనుజ వాళ్ళు ఇలా చేశారని, ఇలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏదైనా కూడా అండి, ఒక్కటే ఇంటర్నెట్ తోని ఒక 4-5 ఐడీలు ఉంటేనే ఆ వ్యూ అనేది బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ వ్యూ స్పామ్ లోకి వెళ్ళిపోతుంది. అట్లనే ఓటింగ్ కూడా ఒక 2 రోజులు 3 రోజులు చూసి అది ఎక్కడి నుంచి అవుతుంది అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది యూట్యూబ్ వాళ్ళకి. ఇంకా ఇప్పుడు అన్ని ఏమంటారు, అన్ని ఏఐ అవన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఈజీగా తెలిసిపోతుంది. సో నువ్వు ఎంత మ్యానిపులేట్ చేసినా, ఎంత చేసినా ఒక 2-3 days ఉంటుంది. మళ్ళీ తర్వాత నార్మల్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే అదంతా స్పామ్ లోకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా స్పామ్ లోకి వెళ్ళిపోతే వ్యూస్ అయినా కూడా ఇట్లా మనం క్లిక్ చేసి మళ్ళీ క్లోజ్ చేసినా కూడా వ్యూ కూడా కౌంట్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ డే కల్లా లేకపోతే ఒక 1 or 2 hours లో స్పామ్ లోకి వెళ్ళిపోతుంది. మన నెట్ తో మనము 1 వ్యూ 2 వ్యూల కన్నా ఎక్కువ చేసినా కూడా అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది కూడా అలాగే జరిగింది. కాబట్టి ఎన్ని రోజులు మ్యానిపులేట్ చేస్తారు, ఒక 2 days 3 days, అంతకు మించి అయితే చేయలేరు. సో మళ్ళీ ఇప్పుడు తనుజ టాప్ లోకి వచ్చింది. కళ్యాణ్ ఎందుకు వచ్చాడంటే కళ్యాణ్ కి మొన్న మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడింది కాబట్టి కళ్యాణ్ టాప్ లోకి వెళ్ళాడు. మళ్ళీ ఇద్దరికి పెద్దగా డిఫరెన్స్ లేదు. దానివల్ల కూడా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటేనేమో ఇంకా తనుజనే విన్నర్ అని చెప్పేయచ్చు. బట్ ఏదైనా జరగచ్చు. సో ఫస్ట్ అయితే మళ్ళీ తనుజ వచ్చింది, సెకండ్ కళ్యాణ్ వచ్చాడు. మళ్ళీ నిన్న తనుజ జస్ట్ మిస్ అయింది కాబట్టి ఇంకా ఈ అమ్మాయిని అంతా నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఆమెకు ఓటింగ్ పెంచేయచ్చు. నిన్న బాగా ఆడింది కదా ప్రేరణతో టాస్కులు ఆడి గెలవడం అంటే ఇంకా అంత ఈజీ కాదు కాబట్టి, సో టఫ్ ఆమెతోనే చేస్తాను, టఫ్ ఫైటర్తోనే నేను ఆడతానని చెప్పేసి ఆడింది కాబట్టి సో నిన్న చాలా మంది అంటే కనెక్ట్ అయిపోయి ఉంటారు, ఓట్లు గుద్దేసి ఉంటారు. అది కూడా ఒక కారణము. ఇంకా కళ్యాణ్కి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా చెప్పలేమబ్బా. ఇమాన్యుయల్ కి కూడా మిస్డ్ కాల్ ఓటింగ్ చాలా పడుతుందట ఊరు నుంచి. ఎందుకంటే ఈ హాట్స్టార్ లో వెళ్ళి వేయడం, సబ్స్క్రిప్షన్ ఇవన్నీ ఉండదు కాబట్టి చాలా మంది జనాలకి ఏంటంటే ఇంకా అట్లా వెళ్ళిపోతుంది. సో బాగా ఓటింగ్ పడే అవకాశము నడుస్తుందంట. అఫీషియల్ లో కూడా ఎక్కువ ఉందంట ఇమాన్యుయల్ కి. అలాగే తర్వాత వచ్చేసి 4th ప్లేస్ లో డీమాన్. ఇంకా నిన్న టాస్క్ లో రారాజు డీమాన్ కాబట్టి డీమాన్ కి ఫుల్ పడి ఉంటుంది నిన్న. ఎందుకంటే ఎగురుకుంటా బాల్ వేస్తూ ఉంటాడు. సో టాస్క్ కింగ్ అనమాట. ఇమాన్యుయల్ 2 ఓటలో ఓడిచిన డీమాన్ కాబట్టి సో టాస్క్ లో ఏదైనా టాస్క్ ఆడగలిగే ఇమాన్యుయల్ డీమాన్ ఓడించాడంటే ఇంకా డీమాన్ గురించి మీరు అర్థం చేసుకోండి. మానస్ తో కూడా ఆడి గెలిచాడంటే అప్పటి టైంలో మానస్ చాలా బాగా ఆడేవాడు అనమాట. అలాగే 5th ప్లేస్ భరణి గారికి మంచి ఓటింగ్ అయితే పడుతుంది. పాపం ఓడిపోయాడు, బాగా ఆడాడు. అంత వయసున్నా కూడా బాగా ఏమంటారు పోటీ ఇస్తున్నాడు. దివ్యతో మాట్లాడే మాటల్లో దివ్యది ఎక్కువ మిస్టేక్ ఉంది. దివ్య ఎంత వద్దన్నా కూడా మళ్ళీ మాట్లాడుతుంది, మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ మాట్లాడుతుంది, మళ్ళీ గొడవ అవుతుంది. ఇదన్నమాట మ్యాటర్. సో అందులో కూడా భరణి గారిదే టాప్ లో ఉంది. అంటే భరణి గారికి మంచి ఓటింగ్ అయితే పడుతుంది. చెప్పలేం, టాప్ 5 లో కూడా ఉండొచ్చు. ఇంకా 6th ప్లేస్ వచ్చేసి మన సుమనన్న, సారీ సంజన అంటున్నారు కొంతమంది, సుమనన్న అంటున్నారు. బట్ నేను చూసిన దాని ప్రకారం అయితే సంజనాకే ఉందబ్బా ఎక్కువ. 6th సంజన. అది సుమనన్న ఏం ఆడుతున్నాడు ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే సుమ్ము అంటే కూడా ఆయనకు నచ్చట్లేదట. ఏముంది ముద్దుగా పిలుస్తున్నారు, ఆయనకు నచ్చట్లేదట. దానివల్ల కూడా రియాక్ట్ అయిపోతున్నాడు పెద్దగా. అది కూడా జనాలకు నచ్చదు. ఇంకా సుమనన్న తర్వాత సంజన, తర్వాత సుమనన్న. సో ఇంకా దివ్య అయితే ఎలిమినేట్ అవ్వకైతే తప్పదు సింగిల్. ఎందుకంటే ఆ రైవల్ని కొనసాగుందంటే అక్క చెల్లెళ్ళు అయిపోయి హగ్గులు ఇచ్చేసుకుంటున్నారు. ఈ మైండ్ గేమరు బ్రింగిటా అని అంటదేమో అంటే కలిసిపోయి కూర్చున్నారు ఆమెతో. ఇంకేం ఎత్తారు ఓటింగ్. ఇక చూద్దాం ఏమవుతుందో. సింగిల్ అయితే దివ్య, డబుల్ అయితే సుమనన్న, ఇద్దరిని పంపించేస్తారు అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.